ఇప్పుడు ప్రవీణ్ టెక్టివ్ సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 13+ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వీడియో చిన్నగా ఉంటుంది, మీరు లాస్ట్గా చూడండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పిక్చర్ చూపిస్తున్నవి. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతుందో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 23,000 ఉంది. అండ్ మల్టిపుల్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. హైలైట్స్కి వచ్చేసరికి అయితే యూనిక్నెస్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, 5000 mAh బ్యాటరీ విత్ 8W ఛార్జర్, తొందర ఛార్జింగ్ అయిపోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ అనమాట. సో 7300కి అండ్ 73E లేకపోతే ఎనర్జీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. స్లైడ్ ఒక 200-300 ఫ్రీక్వెన్సీ మీద చేంజ్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇంటిగ్రేటర్ IGP ఉంటుంది కదా, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, దాని మీద కూడా కొంచెం బూస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం మీకు ఇంప్రూవ్మెంట్గా అనిపించచ్చు అనమాట బై. అండ్ ఆబ్వియస్గా 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. మంచి కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. తర్వాత GT మోడ్ అనేసి సోనీ వాళ్ళ LYT600 కెమెరాతో పాటు కూడా వస్తుంది. పక్కా 90 FPS అంటారు. సో అది కొంచెం గిమిక్ లాగా అనుకోవచ్చు. సో అది పక్కా పెట్టేస్తే ఓవరాల్గా నేను జెన్యున్గా చెప్తున్నా బై, ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రైస్డ్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. 20,000కి రిలీజ్ చేసింటే బాగుండేది అన్నట్టు అనిపించింది. సో 23,000 ప్లస్ మన వాళ్ళు ఏంటంటే 1,500 రూపీస్ ఆఫర్ అయితే పెడుతున్నారు అనమాట. సో మనకి 21,500కి వస్తుంది ఆఫర్ సప్లై చేస్తే. ఇట్లా అసలు ఆఫర్ సప్లై చేసినా చెప్పినవి బిలో 20,000 స్మార్ట్ ఫోన్ అనేసి అయితే నేను అనుకుంటున్నా బై. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వేలా కలుసుకుందాం.